టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 చివరి మ్యాచ్లో సంజు శాంసన్ సూపర్గా ఆడారు. ఒంటి చేత్తో అతను మ్యాచ్ను గెలిపించడంతో సెమీస్కు దూసుకెళ్లింది భారత్. వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సూర్యసేన సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడనుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్లో జరిగిన సూపర్ 8లో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగుల స్కోరు చేసింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూర్యకుమార్ సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసిన సూర్యసేన విజయంతో పాటు సెమీస్ బెర్త్ను కన్ఫర్మ్ చేసేసుకుంది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఓపెనర్ సంజు శాంసన్. చివరి వరకు నిలబడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. విన్నింగ్ షాట్ 4ను కూడా సంజు శాంసన్ కొట్టాడు. శాంసన్ 50 బంతులాడి 12 4లు 4 6లు బాదాడు. 97 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్గా ఈ టోర్నీలో ఆడుతున్న భారత్కు వెస్టిండీస్తో జరిగిన సూపర్ 8 ఫైట్లో ఆపద్బాంధవుడయ్యాడు సంజు శాంసన్. ఈ మ్యాచ్లోనూ ఓపెనర్ అభిషేక్ శర్మ రాణించలేదు. కేవలం 10 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. వన్డౌన్లో వచ్చిన ఇషాన్ కిషన్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. 10 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ హోల్డర్ బౌలింగ్లో క్యాచ్అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 18 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఓవైపు సంజు శాంసన్ ధాటిగా ఆడుతుంటే మరో ఎండ్లో తిలక్ వర్మ చక్కని సపోర్ట్ అందించాడు. తిలక్ వర్మ 15 బంతుల్లో 27 పరుగులు చేశాడు. వర్మ అవుట్ అయ్యాక వచ్చిన శివం దుబే 8 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో హోల్డర్, జోసెఫ్ తలో 2 వికెట్లు తీశారు. విండీస్ జట్టులో ఓపెనర్లు హోప్, రోస్టన్ చేజ్ 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హోప్ 33 బంతుల్లో 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. చేజ్ 25 బంతుల్లో 40 పరుగులు బాదేశాడు. వన్డౌన్లో వచ్చిన హిట్మేర్ స్కోర్ బోర్డును పరుగులెత్తించాడు. 12 బంతుల్లో 27 రన్స్ తీసి బుమ్రా బౌలింగ్లో క్యాచ్అవుట్ అయ్యాడు. రూథర్ఫోర్డ్ 14 పరుగులు చేసి అవుట్ అయితే పోవెల్, హోల్డర్ ధాటిగా ఆడారు. 19 బంతులాడి 3 4లు 2 6లు బాదిన పోవెల్ 34 రన్స్ తీసి నాటౌట్గా నిలిచాడు. మరో ఎండ్లో హోల్డర్ 22 బాల్స్ ఆడి 2 4లు 3 6లు బాదాడు. 37 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీస్తే పాండ్యాకు 1 వికెట్ దక్కింది. టీమిండియాలో మరెవ్వరూ 30 పరుగులు కూడా చేయని వేళ ధనాధన్ ఇన్నింగ్స్తో 97 పరుగులు కొల్లగొట్టాడు సంజు. కీలకమైన ఈ మ్యాచ్లో జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉన్నప్పుడు సంజు కళ్లు చెదిరే షాట్లతో స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు. ఆఖరి ఓవర్లో భారత్కు 7 పరుగులు అవసరం కాగా కళ్లు చెదిరే షాట్తో తొలి బంతిని స్క్వేర్ లెగ్లో 6గా మలిచిన శాంసన్ ఆ తర్వాతి బంతిని మిడాన్లో బౌండరీకి తరలించాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సంజు వీరోచిత పోరాటంతో అతని ఖాతాలో 1, భారత్ ఖాతాలో మరొక రికార్డు నమోదైంది. టీ20 ప్రపంచ కప్లో భారత్కు ఇదే అతిపెద్ద ఛేదన. టీ20 వరల్డ్ కప్లో ఛేజింగ్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా సంజు శాంసన్ రికార్డు సృష్టించాడు. గ్రూప్ 1 నుంచి సెమీస్కు చేరిన టీమిండియా ఈ నెల 5న ముంబైలో జరిగే రెండో సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడనుంది. తొలి సెమీస్ ఈ నెల 4న జరగనుంది. కోల్కతాలో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి.